సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏంటంటే ఇంతవరకు డెఫినేషన్ చూసాం. మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్ టు అచీవ్ ద గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో నార్మల్గా చాలామందికి డెఫినేషన్ ఓకే, బట్ సో బిజినెస్లో ఎందుకు మేనేజ్మెంట్ ఇంపార్టెంటో అని అనిపించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను త్రీ ఆర్గనైజేషన్స్ పేరు రాశాను. ఒకటి వచ్చేసి టాటా మోటార్స్. టాటా మోటార్స్ అంటే వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. టాటా ఇండికా, తర్వాత టాటా బస్సెస్ ఉంటాయి, టాటా కార్స్ ఉన్నాయి. సో మీకు తెలిసే ఉంటాయి. టాటా మోటార్స్ ఒకటి తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా. ఇన్ఫోసిస్ ఏంటి? ఇన్ఫోసిస్ ఒక ఐటీ కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ. లాస్ట్ ఇది టిఫిన్ సెంటర్, అంటే మీ ఇంటి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ని మీరు ఊహించుకోండి. దీన్ని ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చూద్దాం. నార్మల్గా టాటా మోటార్స్ బిజినెస్ ఏం చేస్తున్నారు? వెహికల్ ప్రొడక్షన్ అండ్ సేల్, రైట్? ఇప్పుడు ఓన్లీ టాటా మోటార్స్ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కార్స్ అయి ఉండొచ్చు, ట్రక్స్ అయి ఉండొచ్చు, బస్సెస్ అయి ఉండొచ్చు. వీళ్ళకి రా మెటీరియల్స్ ఏం కావాలి? మనకి ఎగ్జాక్ట్గా అవసరం లేదు, మనం అంత ప్రొఫెషనల్స్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్స్. జస్ట్ రాగా చూద్దాం. స్టీల్ కానీ ఐరన్ కానీ వెహికల్కి కావాల్సింది. మనం వెహికల్లో చూస్తున్నట్టయితే గ్లాస్ ఉంటాయి కదా మనకి, మిర్రర్స్, గ్లాసులు, ఇవన్నీ జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్స్. గ్లాస్, ఇంకేముండొచ్చు? తర్వాత ప్లాస్టిక్ కాంపోనెంట్స్. మనం చూస్తే వెహికల్లో చాలా ప్లాస్టిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఆ బోనెట్ కానీ, మనం కూర్చొనే స్టీరింగ్ ముందు కానీ, ఆ లెఫ్ట్ సైడ్ కానీ, ఇవన్నీ ప్లాస్టిక్ కాంపోనెంట్స్. లెట్ అస్ అస్యూమ్ వీళ్ళు ఇవే రా మెటీరియల్స్ వాడుతున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి? కార్, జీప్స్, బస్, ఎక్సెట్రా, రైట్? వీళ్ళకి నార్మల్గా ఏమేముంటుంది? ఎంత అయితే అంత మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎంత అయితే అంత సేల్ చేయాలి. మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్, ఇది వాళ్ళ ఎయిమ్. మీకు తెలుసా వీళ్ళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు టాటా మోటార్స్లో? అప్రాక్సిమేట్లీ 80,000. ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, అప్రాక్సిమేట్లీ. అండ్ వీళ్ళ ఎయిమ్ ఏముంటుంది? వీళ్ళ ఎయిమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ మోర్, సెల్ మోర్. అంటే ఎంత అయితే అంత మ్యానుఫ్యాక్చర్ చేయండి అండ్ సేల్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్లోకి వస్తాం. ఇన్ఫోసిస్ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే చాలా రకరకాలుగా బిజినెస్ ఉంటాయి. వెబ్సైట్స్ పెద్ద పెద్దవి డెవలప్ చేస్తారు, లేకపోతే డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. డేటాబేస్ అంటే ఇంకో కంపెనీ రిలేటెడ్ స్టోరేజ్ అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు, మనకు మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ. సో దీస్ ఆర్ బేసిక్ ఎగ్జాంపుల్స్. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్. సో వీళ్ళు చేసే పనులన్నీ కంటిన్యూస్గా ల్యాప్టాప్, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. వీళ్ళు ఆన్లైన్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు. మొబైల్ యాప్స్ అయి ఉండొచ్చు, నాట్ ష్యూర్ ఇన్ఫోసిస్ చేస్తున్నారో లేదో, కానీ నార్మల్గా ఐటీ కంపెనీస్ అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఏం కావాలి రా మెటీరియల్? వీళ్ళకి రా మెటీరియల్ అనలేము, బట్ వీళ్ళకి ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, సర్వర్స్. కానీ ఐటీ కంపెనీలో మీకు టాటా మోటార్స్ లాంటి కంపెనీలో మషిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మషినరీలు పనిచేస్తారు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్ అన్నమాట. ఎంత కొత్తది డెవలప్ చేయాలన్నా మషిన్ చేయలేదు, అది మనిషే చేయాలి. కాబట్టి దే నీడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్. అప్రాక్సిమేట్లీ 2,60,000 అనుకుంటా. సో జస్ట్ ఊహించండి, ఆల్మోస్ట్ 2,60,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో.
వీళ్ళ ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, రైట్? సో వీళ్ళ గోల్ ఏముంటుంది? మ్యాక్సిమం కస్టమర్స్కి కావాల్సింది డెవలప్ చేసి సేల్ చేయాలి. సేమ్, డెవలప్ మోర్, సెల్ ఆర్ సెల్ మోర్, రైట్? ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక టిఫిన్ సెంటర్కి వద్దాం. ఎలాగుంటుంది మీరే ఊహించుకోండి. మీరు పక్కన చాలా టిఫిన్ సెంటర్స్ చూసుంటారు. వాళ్ళ బిజినెస్ ఏంటి? మేక్ టిఫిన్ అండ్ సెల్, రైట్? ఇడ్లీ, దోశ, పూరి, వడ. రా మెటీరియల్స్ రైస్, ఇడ్లీ పిండి, ఉరద్ దాల్. చట్నీకి కావాల్సినవి ఆటా, వీట్, గోధుమ పిండి. సో వాటర్, ఇవన్నీ రా మెటీరియల్స్ ఎక్సెట్రా. వీళ్ళ ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? డిపెండ్స్. పెద్ద టిఫిన్ సెంటర్ ఉంటే 20 మంది ఉండొచ్చేమో. చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే ఒకలో ఇద్దరే ఉంటారు, ఆర్ 2 మెంబర్స్ అయినా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఫ్యామిలీనే నడుపుతూ ఉంటుంది, సో 2-3 మెంబర్స్ ఉండొచ్చు, రైట్? వీళ్ళ ఏమేంటి? సేమ్, మేక్ మోర్, సెల్ మోర్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. ఎంత కాంప్లెక్సిటీ ఉంది చూడండి. టాటా మోటార్స్కి రా మెటీరియల్స్ కూడా టైంకి కావాలి, ఎంప్లాయీస్ కూడా ఉండాలి, తర్వాత వెహికల్స్ని డెవలప్ చేస్తేనే సేల్ అవుతుంది. ఇన్ఫోసిస్ వాళ్ళకి ఏంటి? ఎంప్లాయీస్ కంపల్సరీ ఉండాలి, ఈ కావాల్సిన ల్యాప్టాప్లు, సర్వర్లు ఉండాలి, మళ్ళీ కస్టమర్ నుంచి నీడ్ ఉండాలి, వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. టిఫిన్ సెంటర్ రోడ్కి ఏంటి? ఇవన్నీ కంపల్సరీ కావాలి, జనాలు డ్యూటీలకు రావాలి, టిఫిన్స్ చేయాలి, జనాలు కొనాలి. సో ఇప్పుడు ఇదంతా చూస్తే ఇవన్నీ కావాల్సిన టైంకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్కి వెళ్దాం, వీళ్ళకి ఇవన్నీ కావాలి, ఇవన్నీ రాత్రి అవైలబుల్ ఉంటేనే వాళ్ళు తెల్లారికల్లా అంతా రెడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రాత్రి రాలేదనుకో, మనుషులు ఉన్నా ఏం చేస్తారు? ఖాళీగా కూర్చుంటారు. సో ఇప్పుడు ఈ ఓనర్ ఎలా ప్లాన్ చేయాలి? టిఫిన్ సెంటర్ ఓనరు ఎవ్రీడే నైట్ కల్లా వాడికి అన్ని సరుకులు వచ్చేయాలి, పని చేయాల్సిన వాళ్ళందరూ ఆ టైంకి అవైలబుల్ ఉండాలి, రాత్రికి అన్నీ నానేసి రెడీగా పెడితే తెల్లారికల్లా టిఫిన్ చేసి అమ్ముతారు. సో ఇక్కడ ఒక ప్లానింగ్ ఉంది. సో ఓనర్ ఏం చేయాలి? వాడంతా మేనేజ్ చేసుకోవాలి ముందే, నాకు ఈ టైంకి ఇంత సరుకులు కావాలి. మళ్ళీ ఓనర్కి తెలుసు రఫ్గా రోజుకి ఇంత సేల్ అవుతుంది కాబట్టి నాకు ఇన్ని సరుకులు వస్తే చాలు. అలాగని వాడు ఎక్కువ సరుకులు కొనేసాడు అనుకో, అవి కూడా వేస్టే. ఇప్పుడు అమ్మేది 20 ప్లేట్లు ఇడ్లీ అయితే 100 ప్లేట్లు రెడీ చేసుకొని వేస్ట్ కదా. సో అది కూడా వాడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సేమ్ ఐటీ కంపెనీకి వద్దాం. ఇప్పుడు వాళ్ళు ఒక 2,60,000 ఎంప్లాయీస్ని నడుపుతున్నారు అంటే, 2,60,000 ఎంప్లాయీస్ మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ల్యాప్టాప్స్, మొబైల్స్, కంప్యూటర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 1,00,000 మందిని కొత్తగా హైర్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ లేవు అనుకో, వాళ్ళని హైర్ చేసి వేస్ట్ కదా. మళ్ళీ వాళ్ళకి హైర్ చేసే ముందు వాళ్ళ దగ్గర అన్ని ఆర్డర్స్ ఉండాలి కస్టమర్స్ దగ్గర నుంచి, లేకపోతే ఆర్డర్ హైర్ చేయడం వేస్ట్ కదా. సో ఇదంతా ఏంటంటే సేమ్ టాటా మోటార్స్కి వద్దాం. ఇప్పుడు టాటా మోటార్స్ దగ్గర పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది, మషిన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర 80,000 ఎంప్లాయీస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ లేదనుకో, స్టీల్ కానీ ఐరన్ కానీ, ఏం చేస్తారు? వీళ్ళు ఖాళీగా కూర్చుంటారు, మషిన్లు కూడా మూసేసి ఉంటాయి. సేమ్. సో ఏ బిజినెస్లో అయినా ప్రాపర్గా ప్లానింగ్ కానీ ఓవరాల్గా అంతా మేనేజ్ చేసుకొని ఉండాలి. మేనేజ్మెంట్ అందుకే బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళందరికీ ఒక ఎయిమ్ ఉంది, మ్యాక్సిమం సేల్ చేయాలి, రైట్? ఆ సేల్ చేయాలంటే వీళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉండాలి అండ్ అవన్నీ కరెక్ట్గా గోల్ వైపు పనిచేయాలి. సో మేనేజ్మెంట్ అనేది డెఫినేషన్ బట్టి మనం చూసినా అదే చేస్తుంది. మేనేజ్మెంట్ ఓవరాల్గా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఎంప్లాయీస్, రా మెటీరియల్, ఓకే, అన్నిటినీ గోల్ వైపు అంటే టు మ్యానుఫ్యాక్చర్ మ్యాక్సిమం, టు సెల్ మ్యాక్సిమం, టు ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్ అట్ సైడ్ నడుపుతుంది అనమాట. అందుకే ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమై ఉంటుంది వై మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మేనేజ్మెంట్ నాన్ బిజినెస్ యాక్టివిటీలో కూడా వస్తుంది, బట్ మనం దాని వైపు వెళ్ళట్లేదు ఎందుకంటే మనం అంతా బిజినెస్ పరంగా చదువుతున్నాం. ఓకే, సో మళ్ళీ నేను డెఫినేషన్కే వచ్చాను ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఇది ఎగ్జామ్లో ఎలా రాయాలి డెఫినేషన్ అడిగితే.
సో మీరు ఎలా రాయొచ్చు అంటే మేనేజ్మెంట్, వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ టు గెట్ ద థింగ్స్ డన్. ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, మేనేజ్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ టు అచీవ్ ద గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకే, మనం చూసిన ఎగ్జాంపుల్స్తో మీకు ఇది ఈజీగా గుర్తుండాలనుకుంటున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ? ఎఫెక్టివ్లీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక గోల్ ఉంది, నాకు ఈ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ 100 70 రావాలి. మీకు 70 వచ్చిందనుకో దాన్ని ఎఫెక్టివ్నెస్ అంటారు. ఓకే, అనుకున్నది సాధించడం అనేది ఎఫెక్టివ్నెస్. కానీ 70 అనేది మీరు ఒక అటెంప్ట్లో తెచ్చుకున్నారా, రెండో అటెంప్ట్లో తెచ్చుకున్నారా, లేకపోతే సప్లిమెంటరీ రాసి తెచ్చుకున్నారా అనేది ఎఫిషియన్సీ డిఫైన్ చేస్తుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటి, మీరు ఒక పేపర్ని ఫస్ట్ అటెంప్ట్లో కావాల్సినంత మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, దాన్ని ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అంటారు. సో దీన్ని బిజినెస్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ వచ్చేసి మీ పేపర్లో 70 మార్క్స్ రావాలి. అది మీకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది అనుకోండి, అంటే ఫస్ట్ టైంలో వస్తే అది ఎఫిషియెంట్లీ అంటే ఏంటంటే ఉన్న రిసోర్సెస్ని సరిగ్గా వాడడం అనమాట. సో బిజినెస్ పరంగా చూస్తే టాటా కంపెనీలో మనం ఏం చూసాం, రా మెటీరియల్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో అన్ని రిసోర్సెస్, ఇవన్నీ రకరకాలైన రిసోర్సెస్ బిజినెస్కి, అవన్నిటిని సరిగ్గా వాడి వేస్టేజ్ లేకుండా, ఓకే, ఎంప్లాయీస్కి సరిగ్గా పనిస్తూ, మషినరీస్ కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి, రా మెటీరియల్ వేస్ట్ అవ్వట్లేదు, ప్రాపర్గా యూటిలైజ్ చేసి బిజినెస్ గోల్ని అచీవ్ అవుతే దాన్ని ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ అంటారు. సో ఓవరాల్గా మేనేజ్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇట్ ఈస్ అ ప్రాసెస్ టు గెట్ ద థింగ్స్ డన్. మేనేజ్మెంట్ ఈస్ అ ప్రాసెస్ టు అచీవ్ ద గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఎఫెక్టివ్లీ మీన్స్ టు అచీవ్ ద సెట్ గోల్స్, అనుకున్నది సాధించడము. ఎఫిషియెంట్లీ అంటే యూజింగ్ ద రిసోర్సెస్ ప్రాపర్లీ, ఉన్న రిసోర్సెస్ని సరిగ్గా వాడి సాధిస్తే దాన్ని ఎఫిషియెంట్లీ అంటారు. సాధించడం ఎవరైనా సాధించవచ్చు, కానీ దాన్ని ఉన్న దాంట్లో సరిగ్గా అన్నీ వాడుకొని సాధిస్తే దాన్ని ఎఫిషియెంట్లీ సాధించడం అంటారు. నార్మల్గా బిజినెస్ కూడా ఎంత ఎఫిషియెంట్గా ఉంటే, అంటే ఉన్న రిసోర్సెస్ని ఎంత బాగా వాడి ఎంత తక్కువ వేస్టేజ్తో సాధిస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, ఇంకా ప్రాఫిటబుల్ అవుతారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్, అంటే మేనేజ్మెంట్ డెఫినేషన్. ఇది మీకు నార్మల్గా గుర్తుంటే చాలు. ఇంకొకటి కూడా ఏమంటారంటే, ఇట్ ఈజ్ అ ప్రాసెస్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ where all work to achieve common goal. వాట్ ఈస్ దిస్ మీన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం ఇన్ఫోసిస్ అనే కంపెనీలో మషినరీస్ ఏం లేవు, అక్కడ మనుషులు పనిచేస్తున్నారు. 2,60,000 ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకున్నాం. అలాంటప్పుడు హ్యూమన్స్ అంటే ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, ఒకరికి బాగాలేదు, ఇంట్లో ఏదో గొడవ అయింది, లేకపోతే దారిలో వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిపోయింది, ఓకే, లేకపోతే ఎవరితోనో గొడవ పడ్డారు, ఒంట్లో బాగాలేదు. సో మనుషులు ఫీలింగ్స్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఆఫీస్ రావడానికి ఇష్టం లేదనుకో, వాళ్ళు ఆఫీస్కి వచ్చినా అంత బాగా ఏం పనిచేయరు. 8.5 అవర్స్ 9 అవర్స్ ఆఫీస్లో కూర్చుంటారు కానీ ఎఫెక్టివ్గా పనిచేయరు. అలాంటప్పుడు మేనేజ్మెంట్ అనే ప్రాసెస్ ఏం చేయాలంటే, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఆఫీస్కి వచ్చే ఫీలింగ్ రావాలి, జనాలకి రోజు లేచి ఆఫీస్కి నేను వెళ్ళాలి అనే ఫీల్ రావాలి. టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఆల్ వర్క్ టు అచీవ్ ద కామన్ గోల్. సో ఇదేంటంటే ఎవ్రీబడి షుడ్, ఆల్ ది ఎంప్లాయీస్ షుడ్ ఫీల్ లైక్ కమింగ్ టు ఆఫీస్. వాళ్ళ ఆఫీస్కి రావాలి నేను రోజు అన్న ఫీలింగ్ రావాలి. వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా నేను బాగా పనిచేయాలి, ఓకే, నేను చేస్తున్న పని ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి. సో అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, ఎక్కడైతే అందరూ కలిసి పనిచేస్తున్నారు ఆ గోల్ని సాధించడానికి. ఓకే, సో ఇవి మీకు నార్మల్గా మేనేజ్మెంట్ డెఫినేషన్. సో దీంతో ఫస్ట్ టాపిక్ అయ్యింది. నెక్స్ట్ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుదాం. ఓకే, వై మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్.
సో మీరు ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూశారు, నేను ఎగ్జాంపుల్ ఆల్రెడీ కవర్ చేశాను ఎందుకు మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇన్ని రకాలైన రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి, రా మెటీరియల్, ప్రొడక్షన్, ప్లానింగ్. సో దాన్ని బట్టి వై మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చూస్తాము, ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, చాలా జనాలు ఉంటారు, చాలా మనుషులు ఉంటారు, చాలా రా మెటీరియల్స్ యూజ్ అవుతాయి. సో అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ కానీ అలాంటి బిజినెసెస్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, ప్రాపర్గా అన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే ఆ యాక్టివిటీ సక్సెస్ అవుతుంది. సో మనం ఓవరాల్గా చూద్దాం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు. ఏ యాక్టివిటీ అయినా ప్రాపర్గా మేనేజ్ అవుతే మనం ఆ పర్టికులర్ గోల్ని అచీవ్ చేయగలం. టు అచీవ్ సెట్ గోల్. ఇప్పుడు ఎవ్రీ బిజినెస్ యొక్క గోల్ ఏంటి, ఎవ్రీ బిజినెస్ యొక్క గోల్ వచ్చేసి వాళ్ళు ఎంత అయితే అంత ప్రాఫిట్ జనరేట్ చేయాలి. అండ్ ప్రాఫిట్ జనరేట్ చేయాలంటే వాళ్ళు చేస్తున్న అన్ని యాక్టివిటీస్ ఆ ప్రాఫిట్ ఎలాగ జనరేట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ అయ్యి ఉండాలి, అప్పుడే ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆల్వేస్ మేనేజ్మెంట్ హెల్ప్స్ టు అచీవ్ ద సెట్ గోల్స్. సెకండ్, టు అచీవ్ గ్రూప్ గోల్స్. దీని మీనింగ్ ఏంటి? నార్మల్గా ఆర్గనైజేషన్ అంటే ఆ కంపెనీ ఇప్పుడు ఆ బిజినెస్ చేస్తుందంటే వాళ్ళకేంటి, వాళ్ళకి ఎంత అయితే అంత ప్రాఫిట్ సంపాదించాలని ఉంది. సో వాళ్ళు ప్రాఫిట్ సంపాదించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు అనుకున్నట్టు పనిచేయాలి. ఎంప్లాయీస్ అందరూ ఎందుకు పనిచేస్తారు, వాళ్ళకి టైంకి శాలరీ కావాలి. శాలరీ అనో లేకపోతే కంపెనీ బాగుంది అనో, ఆ కంపెనీ వాళ్ళ పిల్లలకి చదివిస్తుంది. సో ఎంప్లాయీస్ పనిచేసేది వాళ్ళ పర్సనల్ మోటివ్, అంటే నాకు శాలరీ కావాలి, కంపెనీ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు సంబంధం లేదు, బట్ నాకు శాలరీ కావాలి. సో ఓవరాల్గా ప్రాపర్గా మేనేజ్మెంట్ ఉంటే గ్రూప్ యొక్క గోల్ కూడా ఫిల్ అవుతాయి, అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న అందరి యొక్క గోల్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో దాన్ని అంటారు టు అచీవ్ ద గ్రూప్ గోల్స్. పాయింట్ నెంబర్ 3, మనం ఏం చదివాము, ఎప్పుడైనా మేనేజ్మెంట్ డెఫినేషన్లో ఏంటి, యాక్టివిటీ చేయాలి, ఎఫిషియెంట్గా చేయాలి. సో మేనేజ్మెంట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. నార్మల్గా నేను వర్కింగ్ కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక ఐటమ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేయడం నేర్చేసుకున్నారు వాళ్ళు. సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఒక కార్ మోడల్ని ఇన్ని లక్షలు యూనిట్స్ డెవలప్ చేస్తున్నారు, అంటే ఇన్ని లక్షల కార్లు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, జనాలు కొంటున్నారు, అంతా వెరీ గుడ్. సో వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఒక కార్ చేయడానికి ఇన్ని లక్షలు పడుతుంది అని. బట్ వాళ్ళు సేల్ ప్రైస్ని పెంచలేరు, ఎందుకంటే సేల్ ప్రైస్ పెంచారు అనుకోండి కస్టమర్ కొండం మానేస్తాడు, లేకపోతే వేరే కార్కి వెళ్ళిపోతాడు, అప్పుడు వీళ్ళకి లాస్ కదా, కార్ సేల్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రాసెస్ని చదువుతూ ఉంటారు, ఎక్కడ మనం కాస్ట్ తగ్గించవచ్చు, ఎక్కడ మనం ఏంటంటే వెహికల్ క్వాలిటీ అలాగే ఉంచి ఎక్కడ మనం తగ్గించవచ్చు. ఓకే, ఇక్కడ మన వాళ్ళు ఒక 10 గంటలు పనిచేస్తున్నారా ఈ పర్టికులర్ ఐటమ్ని డెవలప్ చేయడానికి, దాన్ని మనం ఎలా తగ్గించవచ్చు. సో ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది మేనేజ్మెంట్లో ఎప్పుడూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఒక కార్ ప్రొడ్యూస్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేబర్ 10 అవర్స్ ఇస్తున్నాడు అనుకోండి, దాన్ని వీళ్ళు తగ్గించి 8 అవర్స్ చేశారనుకోండి, ఒక కార్కి 8 అవర్స్ అంటే 2 అవర్స్ సేవ్ అయిందంటే ఒక 1 lakh కార్స్కి ఎన్ని 2 into 1 lakh అంటే 2 lakh అవర్స్ సేవ్ అయినట్టు. 2 lakh అవర్స్ అంటే వీళ్ళు అన్ని లక్షల అవర్స్కి ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వక్కర్లేదు, సో కాస్ట్ సేవ్ అయినట్టు కదా. సో అలాగా రకరకాలుగా ప్రాసెస్ని ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు, చేసే యాక్టివిటీలో ఎలాగ ఇంప్రూవ్మెంట్ తేవచ్చు అనే దాన్ని ఎఫిషియన్సీ అంటారు. సో మేనేజ్మెంట్ ఆల్వేజ్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద ఎఫిషియన్సీ, టు ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ అన్నమాట. దాని తర్వాత ఏంటి, క్రియేట్ డైనామిక్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ఇప్పుడు బిజినెస్ చేస్తునేటప్పుడు మార్కెట్ ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. ఓకే, సడన్గా ఒక వెహికల్ అమ్ముతున్న టాటా మోటార్స్కి సడన్గా ఆ కార్ అంత నడవకపోవచ్చు, ఎందుకంటే పక్కన ఇంకో కార్, ఇంకో కంపెనీ ఇంకో కొత్త కార్ తీసుకుని రావచ్చు. సో అలాంటప్పుడు మార్కెట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మేనేజ్మెంట్
అనేది ఒక టీం ఉంటుంది, వాళ్ళు సీనియర్ మెంబర్స్ అనమాట. వాళ్ళ కంపెనీలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసి సీనియర్గా స్పెషల్గా చదువుకొని మేనేజ్మెంట్ అంతా వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే చూస్తూ ఉంటారు మార్కెట్, ఓకే ఓవరాల్గా ఇంటర్నల్గా అవుట్ సైడ్గా ఏం చేయొచ్చు అనేది. సో డైనమిక్ అంటే ఏంటంటే ఏదైతే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని డైనమిక్ అంటారు. సో మేనేజ్మెంట్ టీం బాగుంటే వాళ్ళు ఆల్రెడీ బయట ఎన్విరాన్మెంట్లో ఏం చేంజెస్ అవుతున్నాయో అన్నీ చూసి దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. దాన్ని డైనమిక్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకుంటే పక్క కంపెనీ వాళ్ళు ఒక కొత్త కార్ రిలీజ్ చేశారు, ఓకే ఈ కార్ ఇంత చీప్గా ఉంది, మనం కూడా అలాంటి కార్ డెవలప్ చేయాలి, ఓకే మనం కూడా అలాంటి కార్లో ఇంకా మంచి మోడల్ ఇవ్వాలి. సో దాన్ని డైనమిక్ ఆర్గనైజేషన్ అంటారు అనమాట. దే ఆర్ ఆల్వేస్ గెటింగ్ రెడీ ఫర్ ది న్యూ థింగ్స్. ఓకే సేమ్ దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి, టు అచీవ్ ద గ్రూప్ గోల్ అండ్ పర్సనల్ గోల్స్, అంటే ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ గోల్స్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో టు అచీవ్ ద గ్రూప్ గోల్స్ అండ్ ద పర్సనల్ గోల్స్. And the last point is create overall benefit to society. ఎలాగా మనం చదువుతుంది బిజినెస్లో మేనేజ్మెంట్ అలాగే ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ గుడ్ ప్రొడక్ట్, మంచి ప్రొడక్ట్ లేకపోతే ఎవరు కొనరు. సో కస్టమర్స్కి నచ్చినట్టు ప్రొడక్ట్ కావాలి. ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే ఎంప్లాయీస్ని సరిగ్గా చూసుకోవడం. ఎంప్లాయీస్ మళ్ళీ సొసైటీ నుంచే వస్తారు, ప్రొడక్ట్స్ కూడా మీరు సొసైటీలో ఉన్న మనుషులకే అమ్ముతున్నారు. అండ్ దాని తర్వాత ఏంటి, సోషల్ సర్వీస్. నార్మల్గా బిజినెస్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే వాళ్ళు ఎంతో కొంత సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో మేనేజ్మెంట్ బాగుంది అనుకోండి, ఇఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ గుడ్, వాళ్ళు ఓవరాల్గా ఈ డిఫరెంట్ టాపిక్స్ వల్ల ఇంపార్టెన్స్ అనమాట. వై మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ అనేది ఈ డిఫరెంట్ థింగ్స్ మెయిన్ వచ్చేసి అనుకున్నది సాధించడానికి హెల్ప్ చేస్తాయి, ఇంకా ఎఫిషియెంట్గా సాధించడానికి హెల్ప్ చేస్తాయి. కంపెనీ యొక్క గోల్స్తో పాటు ఇండివిజువల్ ఎంప్లాయీస్ యొక్క గోల్ కూడా అచీవ్ అవుతుంది. ఒక డైనమిక్ ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతుంది. మార్కెట్ కోసం ఎప్పుడు రెడీగా ఉంటుంది, మార్కెట్లో ఏమైనా కూడా దే ఆర్ రెడీ టు ఫేస్ అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ సొసైటీ బెనిఫిషియల్గా ఉండేటట్టు బిజినెస్ పనిచేస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ దీని తర్వాత మనం క్యారెక్టరిస్టిక్స్ కానీ నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుతాం. ఓకే.